హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఇంటి వెనకాల చూపిస్తున్నాను. ఇది మందారం చెట్టు అండి. ఇది వచ్చేసి షుగర్ చెట్టు. షుగర్ ఉన్నవాళ్ళు పొద్దున్నే లేచి మార్నింగ్ మొహం కడుక్కోగానే కొంచెం ఆకు ఇట్లా తింటే చాలా మంచిదంట. ఇది వచ్చేసి బ్రహ్మకమలం, కనకాంబరాలు, చామంతి పూత అయిపోయిందండి. తులసమ్మ, కరివేపాకు చెట్టు అండి. పపాయ చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి. కాయలు మాత్రం లేవు, పూత మాత్రం ఉంది. మ్యాంగో ట్రీ చూడండి. బెంకిన్పల్లి మ్యాంగో. ఇక్కడ ఒక మ్యాంగో అలా పైకి ఉంటుంది. పైకి ఇక్కడ మా పోర్టికో చుట్టూరుతా తమలపాకు చెట్టు ఉందండి. ఇదంతా తమలపాకు చెట్టే. పెద్ద పెద్ద ఆకులు ఉంటాయండి. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది కదా. మొత్తం ఆ పైకి కూడా అల్లుకుందండి, చాలా పైకి అల్లుకుంది. నూరువరాలు. ఇది వచ్చేసి క్రోటన్. ఇదంతా తమలపాకేనండి. చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు చూడండి. ఆంజనేయ స్వామికి తీసుకెళ్తూ ఉంటాం మేము. ఇది మా ఫ్రంట్ అండి. ఇందాక బ్యాక్ చూపించాను. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఆకులు, చాలా బాగున్నాయి కదా. మనీ ప్లాంట్. దీని మొదలు వచ్చేసి ఇక్కడ ఉందండి. చుట్టూతా నూరువరాలు. ఇది ఒక కలర్ చూడండి, ఎంత బాగున్నాయి ఆకులు. పెద్ద పెద్ద ఆకులు, చాలా పెద్దగా ఉన్నాయి కదండి. మా ఇంటి ముందు పెద్ద వేప చెట్టు ఉంటుంది. అలా అల్లుకుపోయింది మొత్తం. ఇది వచ్చేసి మల్లె అండి. మనకి ఎప్పుడు పూస్తూ ఉంటుంది కదా. పైకి ఉంది కదా, తెంపటం లేదు మేము, అందట్లేదు, చాలా పైకి ఉంది. ఇది మా ఇంటి ముందు నందివర్ధనం. అది మా ఇంటి ముందు 5 రెక్కల పువ్వు అంటారు కదా, అది. ఇక్కడ ఒక తులసమ్మ. ఇది వచ్చేసి రోజ్ చెట్టు. రోజ్ చాలా చక్కగా పూస్తుంది. కొమ్మలు మొన్న తెంపేశాను, ఇంకా మొగ్గలు వస్తాయి. కరివేపాకు చెట్టు అండి అక్కడ. ఇది ఒక మందారం. మందారం చెట్టు. ఇక్కడ కూడా మల్లె చెట్టు చూడండి ఎలా ఉందో. నందివర్ధనం. పూలు అడుగు చాటుకున్నాయండి. చెట్ల చాటుకున్నాయి, ఆకుల చాటుకున్నాయి. ఇక్కడ వచ్చేసి కనకాంబరాలు. ఇది ఒక రోజ్ చెట్టు. రోజు కొమ్మ చూడండి ఎక్కడ ఉందో. ఇది ఒక ఎల్లో మందారం. క్రోటన్స్. ఇది సత్యనారాయణ చెట్టు. ఇది ఓమాకండి. ఇది మనకి జలుబు చేసినప్పుడు ఈ ఆకులు వేసుకొని తాగాలి. కరోనా టైంలో ఇవన్నీ ఆకులు వేసుకొని తాగమని చెప్పారు కదా. ఈ ఓమాకు పచ్చడి చేసుకోవచ్చు, బజ్జీలు చేసుకోవచ్చు. అదొక క్రోటన్. ఈ పువ్వులు సమ్మర్లోనే వస్తాయండి. ఇంత చక్కగా ఉంటే ఒక 1 వీక్ ఉంటాయి.
సమ్మర్లోనే వస్తాయి ఇవి. ఎంత బాగున్నాయి కదా. ఆకు పైన ఇలా క్రోటన్. ఇక్కడ తులసమ్మలు. లిల్లీ చెట్టు ఇక్కడ. శంకుపూలు. ఇవి డిసెంబర్లో పూస్తాయి కదా. కాశీమల్లె అంటారు కదా, అది కాశీమల్లె. ఇక్కడ ఒక రోజు చెట్టు, చిన్న రోజు చూడండి. ఫ్లవర్ వస్తుంది ఇంకా రేపు ఎల్లుండో. ఇది ఒక క్రోటన్. ఇది క్రోటన్. ఇది కూడా క్రోటన్. మనీ ప్లాంట్ ఎంత పెద్దగా వచ్చింది చూడండి. ఇక్కడ ఒక మనీ ప్లాంట్. ఇది ఒక క్రోటన్. మా ఇంటి ముందు ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఒక తులసమ్మ. ఈ తమలపాకు మొదలు ఇక్కడ ఉందండి. ఇటు నుంచి ఈ సైడ్ నుంచి ఇలా 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 అటా వెళ్ళిపోయింది. అలా 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 వెళ్ళింది. గాడ్ ఎంత పెద్దగా ఉన్నాయి కదండి. కాయలు ఎక్కువ కనిపించట్లేదండి. ఇది పుల్లటి చెట్టు, ఇంకా పచ్చడి పెట్టాలి. ఎంత గుబురుగా ఎండున్న పైన ఉన్నాయి. కాయలు కనిపిస్తున్నాయా లేదో మరి చూడండి. కనిపిస్తున్నాయా కాయలు చూడండి. తీయటి అనమాట ఇవి. సీతాఫల చెట్టు ఇది వచ్చేసి. పక్కన వాళ్ళది ఇది మామిడి చెట్టు. ఇది కూడా తీయటిది మ్యాంగో. ఇది వచ్చేసి చెన్నంగాకండి. చెన్నంగి పచ్చడి చేసుకుంటారు కదా, చెన్నంగాకు. సామాన్యంగా మనకు దొరకదు. ఏదో అప్పుడప్పుడు చెట్టు తెచ్చి పెట్టాను నేను. ఇలా ఉంది. ఇదివరకు చాలా పెద్దగా ఉండే, అది పోయి చిన్నగా అయిపోయింది. మందారం, పింక్ మందారం. ఇక్కడ తులసమ్మలు చూడండి ఎంత బాగుందో. చాలా బాగా వస్తాయి. శంకు పూల చెట్టు ఇది. అక్కడ ఒక చిన్న మామిడి చెట్టు, కరివేపాకు చెట్టు. ఓకే అండి, మా ఇంటి వెనకాలంతా చూపించాను కదా, మరి ఎలా ఉందో చెప్పండి. పెద్దగా చెట్లు ఏం లేవనుకోండి, నార్మల్గా ఉన్నాయి. మరి చూసి ఎలా ఉందో చెప్పండి. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ అండి.